భయ్యా ఈ రోజు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి డిస్కస్ చేయబోతున్నాం. మీ విలువైన సమయాన్ని మాకు కాస్త ఇస్తారా? డబ్బులు తప్ప మీరు ఏమడిగినా ఇస్తామండి. అందులోనూ టైం అడిగితే ముందే ఇచ్చేస్తాం, ఎందుకంటే మేము బాగా ఖాళీ కాబట్టి. ఓ, ఈసారి ఐపీఎల్ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఎవరు గెలిచినా కప్పు మాత్రం ఇండియాకే రావాలని కోరుకుంటున్నానండి. మామా లేదు మామా, ఈసారి ఎస్ఆర్హెచ్చే గెలుస్తాం. అంత గట్టిగా ఎలా చెప్పగలవు? ఈసారి కాసారం కలిసి వస్తుందని జ్యోతిష్కులు చెప్పారు మామా. మంచిది. మీరు కూడా ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తున్నారా? నేను ఇండియాకే సపోర్ట్ చేస్తానండి. అదేంటి భయ్యా? ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేసినా అంతా ఒకటే కదా. మళ్ళీ ఇందులో కాషాయం పసుపు బులుగు అంటూ ర్యాషిజం దేనికి? ఒకళ్ళు గెలిస్తే ఇంకొకళ్ళు బాధపడాల్సిందే కదా. అందరూ మన వాళ్ళే అనుకుంటే హ్యాపీ. ఐపీఎల్ గురించి తెలియదు అనుకుంటా, బాగానే కవర్ చేస్తున్నారు. ఏంటి? అదే బెట్టింగ్ ఆడే వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పనండి. ఎందుకు చెప్పాలి? మా తాత ప్యాకెట్లో ఎకరాలు పోగొట్టాడు. అప్పుడు ఎవరైనా మీ మనవాళ్ళకి అన్యాయం చేద్దని చెప్పారా? నేను కూడా ఇలా ఎవరికి చెప్పను. ఎవడు పాప నాడు పోతాడు. థ్యాంక్స్ భయ్యా. ఇటు రా భయ్యా. చెప్పండి. యూట్యూబర్ అన్నావు కదా, బ్రాండ్కి ఎంత తీసుకుంటావు? ట్రేడ్ సీక్రెట్. మాది కూడా బ్రాండ్ కంపెనీయే, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ చేస్తుంటాం. మాతో పాటు టైఅప్ అయితే లోకల్ బ్రాండ్స్ నీకు ఇద్దామని. ఏముంది భయ్యా, రోజుకు 4 బ్రాండ్లు చేస్తాను. ఒకటి 10 ఇస్తాడు, ఇంకోటి 25 ఇస్తాడు. గో విత్ ద ఫ్లో, వెళ్ళిపోవడమే. అంటే యావరేజ్ నీ సంపాదన రోజుకి ₹1,00,000 అనమాట. మరేంటి అంత సింపుల్గా ఉన్నావు? ఇట్రా భయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ లో రైళ్లు జరుగుతూ ఉంటాయి భయ్యా. అది కాకుండానే నరదిష్టి నరకోస ఇవి కూడా నమ్ముతాను భయ్యా. ఇప్పుడు మనం కొలాబరేట్ అవుదాం. నీ బ్రాండ్స్ ఏమైనా మాకు ఇచ్చావనుకో, మేము మంచిగా షూటింగ్ ఎడిటింగ్ చేసి పెడతాం. ఎంఎన్సీ కంపెనీ లెవెల్లో బిల్డప్ ఇచ్చి ముస్టోలా ప్రాజెక్ట్ నన్ను అడుగుతున్నారా? మీ తొక్కల ఎడిటింగ్ నాకు అవసరం లేదు. ఐఫోన్, మై ఫోన్ అన్నీ ఇందులోనే. భయ్యా కొంచెం చూసి మాట్లాడు. ఫ్యూచర్లో మా అవసరం నీకు ఉండొచ్చు. ఖచ్చితంగా మీ అవసరం ఉంటుంది. ఫ్యూచర్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఏంటది? ఏదోళ్ళతో జాగ్రత్త అని. రే రారా. దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? నీకేమర్థమైంది మామా? ఖాళీగా ఉన్నాం కదా అని ఎవడో పడితే అడిగి టైం ఇచ్చేయకూడదు. ఎదవలు కూడా ఎదవలు చేసేస్తారు.